అగ్ని ప్రమాదం 3 లక్షల నగదు బంగారం వెండి ఇంటి ముఖ్యమైన పత్రాలు విద్యా సర్టిఫికేట్స్ అగ్ని ప్రమాదంలో మంటలు కాలిపోయాయి. గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గద్వాల పట్టణంలోని 7వ వార్డు పిల్లింగుండ్ల కాలనీలో నివాసం ఉంటున్న బుడగ జంగాల గోపాల్ గత కొంతకాలంగా గుడిసెలు నివాసం ఉండేవాడు. అయితే పూజా కార్యక్రమం చేసిన అనంతరం దేవుడి ముందు దీపాలు పెట్టి తన పిల్లల్ని కాలేజీలో వదలడానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమై అకస్మాత్తుగా గుడిసెలో మంటలు చెలరేగి క్షణాల్లోనే మొత్తం ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఇంటి అవసరాల కోసం తీసుకొచ్చిన 3 లక్షల నగదు 3 తులాల బంగారం 10 తులాల వెండి ఇంటి ఫ్లాట్ కు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కుమారుడి విద్యా సర్టిఫికేట్స్ పూర్తిగా మంటలో కాలిపోయాయి. ఒక్కసారిగా సర్వస్వాన్ని కోల్పోయిన బాధితుడు గోపాల్ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు దాతలు స్పందించి తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. అది ఆనే ఉంది వైపు ఆవేశంలో ఉత్తమా రప్పుడు పట్టుకుంటాము ఊకినమ్మడే ఎవరెంతక్కడ వాళ్ళు ఉన్నారు అంతే. సార్ ఈ రోజు నష్టపరిహారం జరిగిన కార్యక్రమం అంటే నా పేరు గోపాల్ సార్. పిల్లిగుండ్ల కాలనీ బేడబుడ జంగాలం అని మేము ఎందుకంటే కనీసమైన ఈ రోజు సోమవారం దీపాలు వేసి దేవునికి పూజ చేసి పూజా కార్యక్రమం చేసి బయటికి వెళ్ళినాం సార్. అది కూడా ఎందుకంటే కోట కాలేజీలో మా పిల్లలు చదువుతున్నాడు ఇడిచిపెట్టనికే వెళ్ళిపోయినాం సార్. వెళ్ళిపోయి వచ్చేపాటికే అదే ప్రకారంగా మన గుడిసె రగులుకొని అంటుకొని ఈ రోజు ఆస్తి పరంగా పట్టాలు ఏం లేదు సార్. ప్లాట్ల డాక్యుమెంట్లు కానీ 3 లక్షల రూపాయలు మనని అప్పు తెచ్చిన సార్. ఆ డబ్బులు కూడా ఎందుకు పెట్టినారని ఆలోచిస్తే వేరే వాళ్ళకి అప్పు కట్టాల్సింది తీసుకొచ్చిన సార్. శుక్రవారం శనివారం తీసుకుంటా అని చెప్పి నా వద్ద పెట్టుకొని ఉంటుంది సార్. అందుకొరకు నష్టపరిహారం దయచేసి చెప్తున్నా, మీకు ఎంతో మీ తోచిన సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మొక్కుతున్నాం సార్.